యూపీఎస్సీ సివిల్స్లో ఆప్షనల్స్ తీసుకున్నట్టయితే ఆంథ్రోపాలజీ, సోషాలజీ ఆప్షనల్స్ని ఎక్కువ మంది తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ 10 years నుంచి కూడా ఎక్కువ మంది ర్యాంకర్స్ కూడా ఈ ఆప్షన్స్ నుంచి వస్తున్నారు. దాని రీజన్స్ ఏంటంటే, ఒకటి, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళైనా కూడా, బీటెక్ అవ్వచ్చు, ఎంబీబీఎస్, బిఎస్సి, బిఏ, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ వచ్చినా కూడా ఆంథ్రోపాలజీ, సోషాలజీ సబ్జెక్ట్స్ని అర్థం చేసుకోగలుగుతున్నారు. అలాగే ఇవి కొంచెం సిలబస్ వైజ్ గా చిన్న ఆప్షన్స్, రిమైనింగ్ ఆప్షన్స్ కన్నా కూడా తక్కువ టైంలో వీటిని ఫినిష్ చేయొచ్చు. అలాగే మార్కెట్లో కూడా లాట్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ మెటీరియల్ కానీ ఉండడం వల్ల ఈజీగా ఈ ఆప్షన్స్ ఫినిష్ చేయగలుగుతున్నారు, మంచి మార్క్స్ కూడా స్కోర్ చేయగలుగుతున్నారు. ఈరోజు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో ఆంథ్రోపాలజీ ఫ్యాకల్టీ శిరీష అండ్ సోషాలజీ ఫ్యాకల్టీ వినయ్ మనతో ఉన్నారు. ఈరోజు డిస్కషన్లో ఈ 2 ఆప్షన్స్ ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, మెయిన్స్ ఎక్కువ స్కోర్ చేయాలంటే ఎలా డిఫరెన్స్ క్రియేట్ చేయాలి, కామన్ గా స్టూడెంట్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, అలాగే వీరిద్దరూ కూడా వాళ్ళ ఆప్షన్స్ ని రెస్పెక్టివ్ ఆప్షన్స్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, స్టూడెంట్స్ లో సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ చేయగలుగుతున్నారు, ఎలాగ తక్కువ టైంలో ఆప్షన్ ఫినిష్ చేయగలుగుతారో కూడా వీ విల్ డిస్కస్. అది ఫస్ట్, అది శిరీష. ఇప్పుడు ఆంథ్రోపాలజీ ఆప్షన్ అనేది డిఫరెంట్ గా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి అర్థం చేసుకోగలుగుతున్నారు. బట్ స్టిల్ ఆ సబ్జెక్ట్ ని చదివినప్పుడు కొంతమంది ఎలా ఫీల్ అవుతారంటే, కొంత బయాడ్ చేయాల్సిన ఎక్కువ ఉంటుందేమో, అర్థం చేసుకోకుండానే గుర్తుంచుకోకుండా ఫీల్ అవుతూ ఉంటారు. అలా కాకుండా నువ్వు క్లాస్ చెప్తున్నావు స్టూడెంట్స్ కి, ఆ సబ్జెక్ట్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి, దానివల్ల వాళ్ళు సబ్జెక్ట్ ని చాలా సీమ్లెస్ గా డిఫరెంట్ టాపిక్ అర్థం చేసుకోవడం కానీ చేయడానికి ఏం చేస్తుంటాం మామూలుగా ఆప్షన్? సార్, ఆంథ్రోపాలజీ మొత్తం ఒకేలా ఉండదు సార్. సో డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అనేది వాడతాం. ఒక్కొక్క మాడ్యూల్ లో ఒక్కొక్క పర్స్పెక్టివ్, ఒక్కొక్క టెక్నిక్ అండ్ ఒక్కొక్క టాక్టిక్ తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 1 తీసుకుందాం. ఇప్పుడు సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ ఉంది. సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ చదవాలంటే అదొక పద్ధతి ఉంది. ఇప్పుడు దాన్ని ఖచ్చితంగా బట్టి పట్టలేం. దానిలో థియరీస్ అలా మోస్ట్లీ ఏంటంటే చాప్టర్ 6 లో మాత్రమే కొన్ని థియరీస్ ఉంటాయి. బేసిక్ గా మన కల్చర్ ఏంటి, మన సొసైటీ ఏంటి, మన మ్యారేజ్ ఏంటి, ఫ్యామిలీ ఏంటి, కిన్షిప్ ఏంటి అనేది సబ్జెక్ట్ గా ఒక డిసిప్లిన్ లాగా చదువుతాం. మనకి ఇవన్నీ తెలుసు, మ్యారేజ్ అంటే ఏంటో తెలుసు, కిన్షిప్ అంటే ఏంటో తెలుసు, అన్ని తెలుసు. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే ఒక సిస్టమాటిక్ వేలో చదువుతాం. అసలు అది ఎలా ఆరిజిన్, ఎలా పుట్టింది, మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ ఎలా పుట్టింది, ఎలా ఇవాల్వ్ అయింది, ఒక కల్చర్ కి ఇంకొక కల్చర్ కి ఏంటి డిఫరెన్స్ అనేది తెలుసుకుంటే సరిపోతుంది సార్. ఇది ఎక్కువ ఎఫర్ట్ అనేది పెట్టాల్సిన పని లేదు దీంట్లో. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ఫిజికల్ ఆంథ్రోపాలజీ. ఇది కంప్లీట్లీ టెక్నికల్ ఉంటది. చాలా వరకు ఏమనుకుంటారంటే, ఇప్పుడు మేము ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాం, కమర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాం, బయాలజీ మాకు చాలా టఫ్ ఉంది, కష్టం ఉంది, అర్థం కావట్లేదు అనుకుంటారు. కానీ ఇట్స్ మోర్ ఈజీ దాన్ ఇట్ ఈస్ టెక్నికల్. ఈజీ చేసేయచ్చు, ఎందుకంటే దాని బేసిక్స్ అర్థమైతే మిగతాది బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ మాడ్యూల్ ఏంటి అంటే ఇవల్యూషనరీ ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ. ఇక్కడ మనం బట్టి పట్టాలి సార్, ఎందుకంటే చాలా టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి. సో ఈ టెక్నికల్ టర్మ్స్ మనం ఎలా గుర్తు పెట్టుకోవాలి అంటే, రోజు చదువుతూ ఉండాలా అంటే ఎస్, చదవాలి. మన వాడుక భాషలో ఈ టెర్మినాలజీ అనేది ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే ఈ ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ అనేది నథింగ్ బట్ ఆర్ యాన్సిస్టర్స్ అంతే. సో మనం ఎక్కువ నోట్స్ రాయాలి. నోట్స్ రాయడం వల్ల ఏంటి అంటే ఆ టర్మ్స్ అనేవి గుర్తుండిపోతాయి. ఏ టర్మ్ ని ఎక్కడ వాడాం, ఎందుకు వాడుతున్నాం, ఆ ప్రొనౌన్సియేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్ సార్. మనకి ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గా లేదు అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చేస్తాయి. మనకి ఎంత థియరిటికల్ నాలెడ్జ్ ఉన్నా, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా, స్పెల్లింగ్స్ తప్పు రాసామంటే ఇవాల్యుయేట్ చేసే వాళ్ళకి ఒక రాంగ్ ఇంప్రెషన్ అనేది ఇచ్చేస్తాం. సో ఇక్కడ మాత్రం కొంచెం రాట్ లెర్నింగ్ అనేది ఉంటుంది. సో దట్ కమ్స్ విత్ ప్రాక్టీస్. ఎందుకంటే ప్రతి డిసిప్లిన్ లో ఒక గ్లాసరీ అనేది ఉంటుంది. టర్మ్స్ అనేవి, డిఫికల్ట్ టర్మ్స్ అనేది ఎక్కడొక చోట ఉంటాయి. ఒకే పర్స్పెక్టివ్ తో ఇది ప్రిలిమ్స్, ఇది మెయిన్స్ అని చదవం. ఒక ఆప్షనల్ ని మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ లో చదవడం స్టార్ట్ చేస్తాం. ఇంకా పేపర్ 2 అంటారా, మొత్తం డైనమిక్స్, ఫుల్ కరెంట్ అఫైర్స్. ఎలా అంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఏదో ఒక ప్రాజెక్ట్ వస్తుంది, ఆ ట్రైబల్స్ ని డిస్ప్లేస్ చేస్తాం, వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు, గవర్నమెంట్ విల్ బ్యాక్ డౌన్, క్యాన్సిల్ చేస్తుంది ప్రాజెక్ట్. ఎందుకు చేస్తుంది ప్రాజెక్ట్, అసలు ప్రాబ్లమ్స్ ఏంటి, అలాంటి ప్రపోజల్స్ ఎందుకు తీసుకొచ్చింది గవర్నమెంట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అంటే, టాప్ డౌన్ చేస్తున్నారా, బాటమ్ అప్ చేస్తున్నారు, ఇక్కడ పాలిటీ, గవర్నెన్స్, హిస్టరీ, ట్రైబల్స్ ప్రతిదీ కవర్ చేస్తాం సార్. ఇక్కడ ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేది ఎక్కువ ఫోకస్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మనం ఎప్పుడైతే కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తున్నామో పేపర్ 1 నుంచి వచ్చే థియరీస్ ఏవైతే చదువుతామో అవి కూడా లింక్ చేయొచ్చు. సో దానివల్ల ఈ మల్టిపుల్ డైమెన్షన్స్ లో చదవడం వల్ల ఏమవుతుందంటే సబ్జెక్ట్ అనేది ఆర్గానిక్ గా ఉంటుంది.
మెకానికల్ గా అవ్వదు, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సార్. అండ్ మోర్ ఓవర్ ఎందుకంటే మన బయాలజీలో వచ్చిన చేంజెస్ వల్ల మన కల్చర్ అనేది ఎలా ఇవాల్వ్ అయింది. మనం ఏప్ నుంచి హ్యూమన్ గా ఇవాల్వ్ అయ్యాం. ఇదొక థియరీయా, ఇదొక మిత్. ఇదొక మిత్ అయితే ఎవిడెన్స్ ఉండకూడదు. బట్ హియర్ ఇన్ ఆంథ్రోపాలజీ ఎవిడెన్స్ తో ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు 2 డిఫరెంట్ స్పీషీస్ ఉన్నాయి. ఆ 2 డిఫరెంట్ స్పీషీస్ డిఫరెంట్ ఆరిజిన్స్ ఉంటాయి, డిఫరెంట్ ఏన్సిస్టర్స్ ఉంటారు, యట్ దే హ్యావ్ సేమ్ సిమిలారిటీస్. ఇప్పుడు బ్యాట్ తీసుకుందాం. బ్యాట్ అనేది ఇట్స్ నాట్ అన్ ఏవియన్ స్పీషీస్, ఇట్ ఈస్ అ మెమేలియన్ క్లాస్, మన క్లాస్ అది. వి ఆల్సో బిలాంగ్ టు మ్యామల్స్. అట్ ద సేమ్ టైం క్రో తీసుకుందాం. క్రో అనేది ఏవియన్ స్పీషీస్, బర్డ్స్, బట్ దే బోత్ హ్యావ్ వింగ్స్. ఎందుకు డెవలప్ అయ్యాయి? వాళ్ళిద్దరికి ఏన్సిస్టర్ ఒకరు కాదు, బట్ స్టిల్ దే హ్యావ్ సిమిలర్ ఫీచర్స్. దిస్ మేక్స్ ఆంథ్రోపాలజీ ఇంట్రెస్టింగ్ సార్. ఇందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా ఆంథ్రోపాలజీ టీచ్ చేస్తున్నప్పుడు కామన్ మనం చూస్తే చాప్టర్ 6 ఉంటుంది కదా, సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీలో థింకర్స్ అండ్ థియరీ స్టార్ట్ చేస్తారు ఎక్కువ మంది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే స్టార్ట్ చేయడం వల్ల ఎలాగో త్రూ అవుట్ ది సబ్జెక్ట్ మొత్తంలో కూడా ఎక్కువ థింకర్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఫస్ట్ దాన్ని స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేయడం వల్ల స్టూడెంట్స్ ఏంటంటే అది ఫస్ట్ చాప్టర్ అవడం వల్ల ఆ థింకర్స్ అర్థం కాక గుర్తుంచుకోలేక సబ్జెక్ట్ అంటే కైండ్ ఆఫ్ ఫియర్ క్రియేట్ అవుతూ ఉంటుంది. దాన్ని హౌ డు అడ్రస్ వేరే క్వశ్చన్ చెప్పాలి మీకు ఆస్క్ క్వశ్చన్. శిరీష దో యంగ్, షీ ఈజ్ అ రెనౌన్డ్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆంథ్రోపాలజీ. అయితే శిరీష ఏంటంటే క్లాస్ కొంచెం ఫాస్ట్ గా చెప్పడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు నోట్స్ ఎక్కువ రాసుకోవాలి, దానివల్ల ఒక రకంగా మెయిన్స్ ఆన్సర్ రైట్ అవుతుంది. అలాగే శిరీష క్లాస్ లో ఇచ్చే నోట్సే ఎలాబరేట్ గా ఉండడం వల్ల బయట నుంచి మెటీరియల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మీరు చూస్తే చాలా మంది ఫ్యాకల్టీ జస్ట్ పీపీటీ చేయాల్సి ఉంటారు పీపీటీలో. అలా చూడడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ నోట్స్ రాసుకోవడం అవ్వదు, నోట్స్ రాసుకోరు, మళ్ళీ బయట వేరే బుక్స్ మెటీరియల్ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ శిరీష ఏంటంటే ఆర్గానిక్ గా చెప్తుంది క్లాస్, చెప్పడం వల్ల నోట్స్ ఎక్కువ ఇస్తుంది, క్లాస్ లోనే నోట్స్ ఎక్కువ ఇస్తుంది. ఆ నోట్స్ అంతా రాసుకుంటే ఏమవుతుంది, నోట్స్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది మీకు, క్లాస్ కూడా కొంచెం ఎక్కువ పర్సెంట్ అనిపిస్తుంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బయట దేని మీద డిపెండ్ అవ్వకుండా ఆ ఒక్క నోట్స్ తోనే ఎగ్జామ్ ఈజీగా క్లియర్ చేయగలుగుతారు అన్నమాట. దట్ ఇస్ అడ్వాంటేజ్ ఇన్ శిరీషస్ క్లాసెస్. దట్స్ వై షీ బికేమ్ రెనౌన్డ్ ఇన్ వెరీ లెస్ టైమ్ ఆల్సో. అండ్ శిరీష్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఆ 6th చాప్టర్ స్టార్ట్ చేస్తూ ఉంటారు, దానివల్ల కొంచెం ఫియర్ స్టార్ట్ అవుతుంటుంది. హౌ డూ యూ అడ్రస్ దిస్ వన్? ముందు ఎలా అడ్రస్ చేస్తాం, ఆంథ్రోపాలజీ ఎలా స్టార్ట్ చేయాలి? ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ సిలబస్ లో చాప్టర్ 1, 1.1 ఇచ్చుకుని వెళ్తారు, కానీ యాక్చువల్ టీచ్ చేసిన మాత్రం నువ్వు ఇప్పుడు కూడా సిలబస్ టీచ్ చేయవు, యూ హ్యావ్ యువర్ ఓన్ ఆర్డర్ కదా. అలా వై డూ యూ ఫాలో యువర్ ఓన్ ఆర్డర్? సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ 6th చాప్టర్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు? సార్ సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీలో కొంచెం టఫ్ ఏదైనా ఉంది అంటే అవి ఆంథ్రోపాలజికల్ థియరీస్. అక్కడ డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉంటాయి, డిఫరెంట్ థింకర్స్ ఉంటారు. సో ప్రతి థింకర్ ఒక థియరీని ఇస్తారు. దేని గురించి? ఇప్పుడు మన కల్చర్ ఎలా ఇవాల్వ్ అయింది, మన కల్చర్ ఎందుకు వేరీ అవుతుంది, మన కల్చర్ యొక్క ఫంక్షన్ ఏంటి అని చెప్తారు. సో డిఫరెంట్ థియరీస్, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. అసలు ఫస్ట్ కల్చర్ అంటే ఏంటి సార్? సొసైటీ అంటే ఏంటి? మ్యారేజ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ కల్చర్ అండ్ వీ బిలాంగ్ టు సొసైటీ. అసలు ముందు కల్చర్ కి సొసైటీకి డిఫరెన్స్ తెలియాలి కదా. చాలా మందికి తెలియదు కల్చర్ అంటే ఏంటో, సొసైటీ అంటే ఏంటో. సో ఫస్ట్ అవి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా సార్. సో అందుకని ఫస్ట్ చాప్టర్ 2తో స్టార్ట్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే కల్చర్ అంటే ఏంటి, సొసైటీ అంటే ఏంటి, మ్యారేజ్ అంటే ఏంటి, కిన్షిప్ అంటే ఏంటి అని అర్థమవుతాయి. అండ్ ప్రతి చాప్టర్ లో ఒక్కొక్క థింకర్ వస్తారు. సో ఈ 2 నుంచి మనం 5 దాకా వచ్చే వరకు ఆల్మోస్ట్ 6th చాప్టర్ లో ఉండే థింకర్స్ అందరూ ఒకసారి పరిచయం అయిపోతారు. సో మనం ఎప్పుడైతే ఈ 2 to 5 కంప్లీట్ అయిన తర్వాత 6th చాప్టర్ స్టార్ట్ చేస్తామో, థింకర్స్ ఆర్ నాట్ న్యూ, యువర్ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళని కనీసం 2-3 సార్లు మీరు రాసి ఉంటారు, 2-3 సార్లు వాళ్ళు తలుచుకుని కూడా ఉండుంటారు. సో మీకు ఇబ్బంది అవ్వదు అప్పుడు 6th చాప్టర్. అండ్ 6th చాప్టర్ ఈస్ ఎస్ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, కొంచెం టఫ్ ఉంటుంది. ఎందుకంటే థియరీస్ ని, ప్రతి ఒక్కరి థియరీని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోలేదు అంటే అందరి థియరీస్ కన్ఫ్యూజ్ అయిపోతాం, ఒకరి థియరీ ఇంకొకరికి రాసేస్తాం. అంటే లెఫ్ట్ లెగ్ షూ రైట్ లెగ్ వేసుకున్నట్టే అనిపిస్తుంది, దానివల్ల యూజ్ ఉండదు. ఆర్డర్ ఆఫ్ ద టాపిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా ఏం చేస్తుంటాం అంటే ఫస్ట్ 1.6 1.6 చెప్పిన తర్వాత అప్పుడు 9.4 చెప్పి అప్పుడు 9.1 వస్తుంటావు కదా. రీజన్ ఏంటి దానికి? వై 9.1 ఆఫ్టర్ 9.4 అంటే సిలబస్ ఆర్డర్ ఫాలో అవ్వకుండా సిరీస్ ఏం చేస్తుందంటే సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి, ఒక ఆర్గానిక్ ఫ్లో ఉండడానికి, సీమ్లెస్ ఇంటిగ్రేషన్ కోసం షీ హ్యాస్ హర్ ఓన్ ఆర్డర్. ఆ ఓన్ ఆర్డర్ ఫాలో అవడం వల్ల శిరీష క్లాస్ స్టూడెంట్స్ ఏంటంటే సబ్జెక్ట్ ని బెటర్ అర్థం చేసుకోగలుగుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ అన్ ఎగ్జాంపుల్ అండ్ టెల్ మీ వై 9.1 will be taught after 9.4 in your classes. Right, sir. బికాస్ ఇప్పుడు ఫిజికల్ ఆంథ్రోపాలజీ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే ఎలా అయితే మెకానికల్ గా సిలబస్ షీట్ లో ఇచ్చారో అలాగే 9.1 2 3 4 5 అని చెప్పేసుకుంటూ వెళ్ళిపోతారు. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్స్ కి తలేదో తోకేదో అర్థం కాదు. అండ్ మోర్ ఓవర్ 1.7 అనేది స్టార్టింగ్ చాప్టర్. ఆ చాప్టర్ అసలు ఎక్స్ప్లెయిన్ చేయరు. అంటే వాట్ ఈస్ సెల్,
వాట్ ఈస్ ద డిఎన్ఏ, వాట్ ఈస్ క్రోమోజోమ్, సెల్ డివిజన్ అంటే ఏంటి. ఎందుకంటే వాళ్ళకి చెప్పేస్తారు ఎన్సీఆర్టీ బుక్ చదివేయండి 1.7 కి, అండ్ 1.7 నుంచి క్వశ్చన్స్ రావు. దట్ ఈస్ ట్రూ, క్వశ్చన్స్ రావు. బట్ 1.7 అనేది చాలా ఇంపార్టెంట్. మనం సెల్ డివిజన్ ఏంటో అర్థం కాకపోతే క్రోమోజోమల్ ఆబరేషన్స్ ఎక్కడ వస్తున్నాయో అర్థం కాదు. డిఎన్ఏ రెప్లికేషన్ అర్థం కాకపోతే అసలు డిఎన్ఏ అంటే ఏంటో అర్థం కాదు. డిఎన్ఏ కి, క్రోమోజోమ్ కి, క్రోమాటిన్ కి, క్రోమాటిడ్ కి, జీన్ కి, అలీల్ కి ఫౌండేషన్ ఇస్ 1.7. 1.7 నుంచి క్వశ్చన్స్ రావు. ఫౌండేషన్ లేకుండా ఇల్లు కట్టలేం కదా సార్. 1.7 అర్థం కాకుండా 9.4 అర్థం కాదు, అండ్ 9.1 అయితే అసలు అర్థం కాదు. 9.1 అనేది మన క్రోమోజోమల్ ఆబరేషన్స్ ని కనుక్కోవాలంటే ఏ మెథడ్స్ అప్లై చేయాలి అని ఉంటుంది టాపిక్. కానీ వాట్ ఆర్ క్రోమోజోమల్ ఆబరేషన్స్? 9.4 teaches us what are chromosomal aberrations. So first 9.4 teach చేసిన తర్వాత then I'll go for 9.1. చాలా మంది ఫ్యాకల్టీ ఏం చేస్తారంటే 9.1 తో స్టార్ట్ చేసేస్తారు. They keep teaching methods of chromosomal aberrations. When students ask them, అసలు chromosomal aberrations అంటే ఏంటి అంటే నెక్స్ట్ క్లాస్ లో వస్తుంది, ఫ్యూచర్ క్లాసెస్ లో వస్తుంది. By the time they reach those classes వీళ్ళు మర్చిపోతారు. ఎందుకంటే ABC అని చదవాలి కానీ DEFG అని చదివితే ఎవరికి అర్థం కాదు సార్. ఆ ఆర్డర్ ని ఆర్గానిక్ గా ఉండాలి. సో అలా చెప్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది. ఇప్పుడు ఆన్సర్ రాస్తున్నామంటే టెక్నికల్ టర్మ్స్ రాస్తే సరిపోదు సార్. ఎందుకంటే వాళ్ళు ఎవరు డైరెక్ట్ క్వశ్చన్స్ అడగరు. కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి. ఆ కాన్సెప్చువల్ క్లారిటీ ఎప్పుడు వస్తుందంటే ఒక ఆర్గానిక్ వేలో చదివితేనే వస్తుంది. అంతేకాని ఒక మెకానికల్ వేలో సిలబస్ ఇచ్చారు కదా, పీవైక్యూస్ ఉన్నాయి కదా, పీవైక్యూస్ పట్టుకొని ఆ పీవైక్యూస్ ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తే స్టూడెంట్స్ కి అర్థం కాదు. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ టైం వేస్ట్, మనీ వేస్ట్, ఎఫర్ట్ వేస్ట్. టీచర్స్ ని తిట్టుకోవడం తప్ప వాళ్ళకి ఏం చేయలేరు కదా సార్. మళ్ళీ మెంటర్షిప్స్ అంటూ మళ్ళీ ఇన్స్టిట్యూట్స్ కి రావాలి. చాలా మంది స్టూడెంట్స్ ఆల్రెడీ కోచింగ్ అయిపోయిన వాళ్ళు కూడా దే అగైన్ కమ్ బ్యాక్ ఫర్ మెంటర్షిప్. అంటే వేరే దగ్గర కోచింగ్ తీసుకొని కొంచెం మిస్ అయ్యి అర్థం కాని వాళ్ళు కూడా దే కమ్ బ్యాక్ టు శిరీష యాజ్ వెల్ యాజ్ వినయ్ ఆల్సో. కమింగ్ టు వినయ్, యాక్చువల్ గా సేమ్ పాయింట్ మీద ఇప్పుడు చెప్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు చెప్తుంటాం అంటే టెక్స్ట్ బుక్ వే ఆఫ్ రీడింగ్, గైడ్ వే ఆఫ్ రీడింగ్. అంటే విన్నది వాడుతున్న మా డిస్కషన్ ఎలా ఉంటుందంటే చాలా ఐఏఎస్ అకాడమీస్ లో అక్రాస్ ఇండియా సోషియాలజీ ఆప్షన్ కోచింగ్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ కి ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ కాబట్టి ఈ టాపిక్ వస్తే రాయండి అని చెప్పి మోస్ట్లీ పీవైక్యూ బేస్ మీద ఫోకస్ ఏరియాస్ కూడా ఉంటాయి సిలబస్ లో, వాటిని చెప్పేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే మనం 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్ గైడ్ ఉంటుంది, గైడ్ చదువుకుంటే క్వశ్చన్స్ అన్ని ఆల్మోస్ట్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఇలా చెప్తుంటారు సిలబస్ ఎలా ఉంటుంది. కానీ లాస్ట్ 3 to 4 years నుంచి మీరు చూస్తే సోషియాలజీ అండ్ ఆంథ్రోపాలజీలో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఆప్షన్ తీసుకుని ఎగ్జామ్ రాయడం వల్ల కాంపిటీషన్ పెరిగింది. కాబట్టి ఎవరైతే టెక్స్ట్ బుక్ కొంచెం నాలెడ్జ్ ఉంటుందో, న్యాచురల్ గా సబ్జెక్ట్ మీద ఆ బ్యాక్గ్రౌండ్ కాన్ఫిడెన్స్ ఉంటుందో, కాంటెక్స్ట్, వాళ్ళు బాగా రాయగలుగుతున్నారు. అయితే వినయ్ ఈజ్ ఏ renowned sociology faculty, particularly because he follows that textbook teaching methodology. However, he does not miss on the PYQs or important questions. He will also stress on the focus areas. But his approach is textbook method. అయితే వినయ్ సేమ్ శిరీష మాట్లాడే విధంగానే ఈ థింకర్స్ అండ్ థియరీస్ చెప్తున్నప్పుడు నీకు యూనిక్ స్ట్రాటజీ ఉంటుంది. అంటే థింకర్స్ గురించి చెప్తున్నప్పుడు నువ్వు వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పి కొంత బ్యాక్గ్రౌండ్ ఇస్తావు కదా, దానికి రీజన్ ఏంటి? మై ఫస్ట్ క్వశ్చన్ టు యూ. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే అది సేమ్ సిరీస్ చెప్పాడు కానీ అదే స్టైల్లో నువ్వు కూడా సిలబస్ లో ఇచ్చిన కొన్ని టాపిక్ అర్థం కావాలి అంటే బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలి. సిలబస్ ఉండవు, కొన్ని సిలబస్ ఉండవు, అసలు టెక్స్ట్ బుక్స్ కూడా ఉండవు. కానీ అవి చెబితేనే న్యాచురల్ ఫ్లోస్ ఫీల్ అవుతుంటావు కదా. యూ ప్లీజ్ అడ్రస్ దీస్ థింగ్స్. అవును సార్, యాక్చువల్గా ఏమవుతుంది అంటే నేను ఈ టీచింగ్ చేస్తూ నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఐ హ్యావ్ బీన్ టాట్ బై ఏ ఢిల్లీ ప్రొఫెసర్ అండ్ హీ క్లియర్లీ గైడెడ్ మీ. క్లియర్ చెప్పాడు మనం సోషియాలజీ అనేది ఏంటి అంటే మిమ్మల్ని సోషియాలజీ యూపీఎస్సీ వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు అంటే మీకు బిఏ నాలెడ్జ్ ఉండాలి, ఎంఏ నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మీరు అప్లై చేయాలి. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ ఫినిషింగ్ మోర్ బ్యాచెస్, 3 months లో బ్యాచ్ ఫినిష్ చేయాలి, 2.5 months లో బ్యాచ్ ఫినిష్ చేయాలి అని పీపుల్ ఐ హ్యావ్ సీన్ దట్ ఆల్ ఓవర్ ఇండియా దే ఆర్ షిఫ్టింగ్ టు గైడ్ మోడల్ ఆఫ్ టీచింగ్. ఒక పీపీటీ అంటే ప్రీవియస్ ఇయర్ థీమ్స్ అన్ని పట్టుకొని ప్రతి టాపిక్ లో ప్రీవియస్ ఇయర్ థీమ్స్ చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. బట్ పాయింట్ ఏంటి అంటే ఎంతమంది స్టూడెంట్స్ రాస్తున్నా కానీ మార్కులు రావట్లేదు అనే రీజన్ కి అసలు డీకోడ్ చేస్తే అర్థమైంది ఏంటి అంటే దే ఆర్ నాట్ అండర్స్టాండ్. దే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్క్స్ రావాలి అంటే కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి, సబ్జెక్ట్ జార్గానే ఉండాలి, అంటే సోషియాలజికల్ టర్మినాలజీస్ ఉండాలి.
అలానే ఇంటర్ రిలేట్ చేయాలి. పేపర్ 1 లో కూడా మన పేపర్ 2 నాలెడ్జెస్ ఇంక్లూడ్ చేయాలి. పేపర్ 2 లో పేపర్ 1 థింకర్స్ ని ఇంక్లూడ్ చేయాలి, ఇంటిగ్రేట్ చేయాలి, సబ్జెక్ట్ జార్గన్స్ రాయాలి, కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి. ఇవన్నీ రావాలి అంటే మనం షార్ట్ కట్స్, టీచింగ్ షార్ట్ కట్స్ తో స్టార్ట్ చేసుకుంటే స్టూడెంట్స్ దాంట్లో ఇంకా కొన్ని షార్ట్ కట్స్ ఎత్తుక్కుంటారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు 100% సిలబస్ ఫినిష్ చేయకుండా 20% సిలబస్ ఫినిష్ చేసి ఎగ్జామ్ రాస్తారు. ఆ 20% మార్క్సే వస్తాయి. సో దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ స్ట్రాటజీ. సో మనం ఏం చేయాలి అంటే 4 to 5 months, నేను 4 to 5 months ప్రాపర్ గా సోషాలజీ టీచ్ చేస్తాను. దాంట్లో 2.5 months, అరౌండ్ 3 months ఐ టీచ్ పేపర్ 1. అండ్ పేపర్ 2 లో మార్క్స్ తగ్గుతున్నాయి కాబట్టి ఇప్పుడు పేపర్ 2 చాలా డైనమిక్ అయిపోయింది కాబట్టి టాపర్స్ కి కొంతమందికి 170 వచ్చాయి పేపర్ 1 లో, పేపర్ 2 లో 100 కూడా రాలేకపోతున్నారు. సో ఇలాంటి ఛాలెంజెస్ ని అడ్రస్ చేసుకుంటూ ఎందుకు రావట్లేదు అంటే షార్ట్ కట్స్, టీచర్సే షార్ట్ కట్స్ చెప్తున్నారు అండ్ స్టూడెంట్స్ ఇంకా దాంట్లో షార్ట్ కట్స్ ఎత్తుక్కుంటున్నారు. సో మార్క్స్ కూడా షార్ట్ ఫామ్ లో వస్తున్నాయి, 1 digit నెంబర్ 2 digit నెంబర్స్ వస్తున్నాయి సార్. సో అది దానికి మేజర్ రీజన్ ఏంటి అంటే టెక్స్ట్ బుక్ మోడల్ ఆఫ్ టీచింగ్ ఉండాలి. ఆప్షనల్ లెవెల్లో మాత్రం ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ మోడల్ ఆఫ్ టీచింగ్ ఉండాలి. అలా అని అప్లికేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, కాన్సెప్ట్ చెప్తేనే కదా సార్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. అలానే మీరు అడిగారు సార్ అంటే లైక్ ఆర్గానికల్ గా చెప్పడానికి టెక్స్ట్ బుక్ మోడల్ అని ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు కార్ల్ మార్క్స్ చాలా రినౌండ్ థింకర్, అందరికీ తెలిసిన పేరు. కార్ల్ మార్క్స్ హిస్టారికల్ మెటీరియలిజం అనే కాన్సెప్ట్ ఇచ్చారు. కానీ హిస్టారికల్ మెటీరియలిజం అనే కాన్సెప్ట్ కి బేస్ డైలెక్టికల్ ఐడియలిజం ఆయన గురువు గారైన హెగెల్ ఇచ్చిన థియరీ. సో అది చెప్పకుండా హిస్టారికల్ మెటీరియలిజం అర్థం కాదు. మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ థియరీ ఆఫ్ కార్ల్ మార్క్స్. హీ ఎక్స్ప్లెయిన్స్ ద సోషల్ చేంజ్, సొసైటల్ చేంజ్ హీ ఎక్స్ప్లెయిన్ త్రూ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్. మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది అర్థం కావాలి అంటే లాస్ ఆఫ్ డైలెక్ట్స్ అనేది అర్థం కావాలి. లాస్ ఆఫ్ డైలెక్ట్ అనేది చాలా స్టాండర్డ్ బుక్స్ లో కూడా లేదు. బట్ మనకు లాస్ ఆఫ్ డైలెక్ట్ ఎక్స్ప్లెయిన్ అవ్వకుండా, అర్థం చేసుకోకుండా మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది క్లియర్ కట్ కాన్సెప్చువల్ క్లారిటీ ఉండదు. సో అందు గురించనే ఐ ఆల్వేస్ ఎంఫసైజ్ ఆన్ టెక్స్ట్ బుక్ మోడల్ టీచింగ్ అండ్ బై డూయింగ్ దట్ ఐ విల్ ఆల్సో ఎంఫసైజ్ ఆన్ అప్లికేషన్. అలానే మనము మన క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ ని 100% PYQs మొత్తము క్లాస్ లోనే రాసేలాగా టీచ్ చేస్తాం సార్. గుడ్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్తూ ఉంటారు, బేసికల్గా స్టార్ట్ చేస్తారు. అది మొత్తం అర్థం కాకపోవడం కారణం నువ్వు అంటున్న విధంగా ఏంటంటే ఈ లాస్ ఆఫ్ డైలెక్టిక్స్ చెప్పడం అర్థం కాదు. బట్ టెక్స్ట్ బుక్ లో కానీ మోస్ట్ ఉండదు. సో నీ పాయింట్ ఏంటంటే సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు డీప్ అర్థం అవ్వాలంటే దాని కాంటెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ చెప్పాలి, అందరికి ఓకే. బట్ థింకర్స్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏం చెప్తుంటావు క్లాసులో అంటే అది కొంచెం ఫన్నీగా ఉంటుంది, స్టూడెంట్స్ కూడా కొంచెం సరదా నవ్వుతూ ఉంటారు. బట్ సబ్జెక్ట్ ఎందుకు అవసరం అది నీ ఉద్దేశంలో? సార్ మనకు మేజర్ గా 6 థింకర్స్ ఉన్నారు సార్. యూపీఎస్సీ 6 థింకర్స్ ఎందుకు ఇచ్చారు అని ఫస్ట్ ఆలోచించాలి. యూపీఎస్సీ సోషాలజీలో చాలా మంది చాలా థియరీస్ ఇచ్చినా కానీ ఈ 6 థింకర్స్ ని ఎందుకు ఇచ్చారు అని ఒక్కసారి ఆలోచిస్తే ఈ 6 థింకర్స్ హ్యావ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. కార్ల్ మార్క్స్ గారేమో ఇండస్ట్రియలైజేషన్ జరుగుతున్నప్పుడు చూసి, లేబర్ ఎక్స్ప్లాయిటేషన్ ఎలా జరుగుతుందో చూసి ఆయన ఆ థియరీ ఇచ్చాడు. when we shift to డర్కైమ్ ఏంటి అంటే ఫ్రెంచ్ రివల్యూషన్ జరిగిన తర్వాత ఈ డర్కైమ్ కి మెచ్యూరిటీ వచ్చే గ్యాప్ లో 50-60 ఇయర్స్ పాస్ అయ్యాయి. ఈ 50-60 ఇయర్స్ లో ఫ్రెంచ్ సొసైటీలో ఏమైంది అంటే 14 అంటే ఫ్రాన్స్ అనే కంట్రీ 14 కాన్స్టిట్యూషన్స్ రాసింది ఈ స్పాన్ లో. అంటే ఎంత ఇన్స్టెబిలిటీ, ఎంత సోషల్ కేయోస్ ఉందో చూశాడు. దాని గురించి డర్కైమ్ సోషల్ ఆర్డర్ బేస్ గా రాస్తారా, సోషల్ ఆర్డర్ ఎలా ప్రివైల్ చేయాలి, సాలిడారిటీ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. మెకానికల్ సాలిడారిటీ, ఆర్గానిక్ సాలిడారిటీ, ఆయన ఇచ్చిన థియరీస్ అన్ని కూడా డర్కైమ్ గారు సోషాలజీకి అంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి అని ఒక సోషాలజికల్ ఫినామినా, సూసైడ్ అనే సోషాలజికల్ ఫినామినాను సైంటిఫికల్ గా స్టడీ చేశారు. దాని వల్లనే డర్కైమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఫాదర్ ఆఫ్ సోషాలజీ. చాలా బుక్స్ లో అగస్ట్ కాంట్ గారు ఫాదర్ ఆఫ్ సోషాలజీ అంటారు, కానీ రియల్ ఫాదర్ ఆఫ్ సోషాలజీ అనేది మనం డర్కైమ్ ఎందుకు అంటాము అంటే ఒక సోషాలజికల్ ఫినామినాని సైంటిఫికల్ గా స్టడీ చేసింది డర్కైమ్. సో ఈ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెప్పకుండా ఇప్పుడు డర్కైమ్ ఫ్రెంచ్ రివల్యూషన్ చూసి, ఫ్రెంచ్ రివల్యూషన్ కాన్సిక్వెన్సెస్ చూస్తున్నారు కాబట్టి ఇలా థియరీ ఇచ్చాడు అని చెప్తేనే కదా సార్ స్టూడెంట్స్ అర్థం చేసుకుంటారు. ఇప్పుడు టాల్కోట్ పార్సన్ అనే థింకర్ ఉన్నారు, అందరు స్టూడెంట్స్ టాల్కోట్ పార్సన్ చాలా డిఫికల్ట్, అసలు ఆయన ఏం చెప్తున్నాడో అర్థం కావట్లేదు అంటారు. ఇన్ఫాక్ట్ నేను టాల్కోట్ పార్సన్ గారి గురించి చదివినప్పుడు చాలా మంది
స్టూడెంట్స్ టాల్కోట్ పార్సన్ గారు లెక్చర్ ఇస్తుంటే యూనివర్సిటీస్ లో తిట్టుకొని బయటకు వెళ్ళేవారంట, ఎందుకంటే ఆయన చెప్పేది అర్థం కాక. బట్ పాయింట్ ఏంటి అంటే నేను అలా స్టూడెంట్స్ ఫీల్ అవ్వద్దు అని టాల్కోట్ పార్సన్ అమెరికన్ సోషాలజిస్ట్. టాల్కోట్ పార్సన్ క్యాపిటలిజం అనేది దగ్గర నుంచి చూశారు, ఎక్స్పీరియన్స్ చేశారు. సో టాల్కోట్ పార్సన్ థియరీస్ అనేది క్యాపిటలిజం ని సపోర్ట్ చేసుకుంటూనే చెప్తారు అనే ఐడియా మనం ఇంప్రింట్ చేయకపోతే స్టూడెంట్స్ కి కాన్సెప్చువల్ క్లారిటీ రాదు. అదే ఇప్పుడు చూడండి ఆర్కే మటన్ అనే థింకర్ ఉన్నాడు, ఆయన చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీరు అన్నారు చూడండి సార్, చాలా ఫన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. ఆర్కే మటన్ గారు ఈజ్ ఏ జూయిష్ ఇమిగ్రెంట్. సో మీరు చూడాడు హిస్టరీలో జూయిస్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటో చూస్తుంటారు, వాళ్ళ మీద క్రైమ్స్ ఎలా జరిగాయో తెలుసుంటారు, మీకు నాసీ అన్హిలేషన్ క్యాంప్స్ ఇవన్నీ చూస్తుంటారు. సో హీజ్ ఏ జూయిష్ ఇమిగ్రెంట్. సో ఆయన దగ్గర నుంచి సొసైటీలో ఇన్ఈక్వాలిటీ, పావర్టీ, లేకపోతే డీవియన్స్, క్రైమ్ రేట్ అనేది చూశారు. సో ఇవన్నీ వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు జీవించిన లైఫ్ లో వాళ్ళు చూసిన లైఫ్ ని థియరీస్ గా ఇచ్చారు. సో స్టూడెంట్స్ కి ఇది కన్వే చేయగలిగితే స్టూడెంట్స్ ఫస్ట్ ఇంట్రెస్ట్ తెచ్చుకుంటారు, స్టూడెంట్స్ కి కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది, స్టూడెంట్స్ సోషాలజీని ఓన్ చేసుకుంటారు. నాకు సోషాలజీ ఓన్ చేసుకుంటాను, నేను సోషాలజీ నేను ఐఐటి చేసిన, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినా గానీ నాకు సోషాలజీ ఎందుకు నచ్చింది అంటే నాకు టీచ్ చేసిన గురువు వాళ్ళు సోషాలజీని నచ్చేలాగా, సోషాలజీని ఇష్టపడేలాగా చేశారు. ఆ రీజన్ తోని నేను కూడా అదే చేశాను. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ నెవర్ go over the board, and I'll always make sure that students will score, how to score good marks అనే పాయింట్ ని ఖచ్చితంగా ఎంఫసైజ్ చేస్తూ టీచ్ చేస్తాను సార్. గుడ్. యాక్చువల్గా వినయ్ చెప్పినట్టుగా సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తే అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా గుర్తుంటుంది. ఫస్ట్ అటెంప్ట్ లో మార్క్స్ ఎలా వచ్చినా సెకండ్ టైం థర్డ్ ఒకవేళ రాయాల్సిన అవసరం వస్తే యూపీఎస్సి బెటర్ గా రాయగలుగుతారు. అలాగే వినయ్ అయినా శిరీష్ అయినా కూడా సబ్జెక్ట్ ని నార్మల్ గా బయట 3 to 4 months ఫినిష్ చేస్తుంటే వీళ్ళు ఒక హాఫ్ మంత్ ఎక్స్ట్రా టైం తీసుకుంటారు. అలా తీసుకోవడం వల్ల ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వినయ్ మీరు విన్నట్టుగానే వినయ్ ఏం చేస్తారంటే సబ్జెక్ట్ కాంటెక్స్ట్ క్రియేట్ చేయడం కానీ, అర్థం అవడం కోసం ఎక్స్ట్రా ఎగ్జాంపుల్స్ ఇవ్వడం కానీ, అలాగే శిరీష అండ్ ఇద్దరు కూడా కరెంట్ అఫైర్స్ ఎక్కువ తీసుకొస్తూ ఉంటారు. అంటే ఆంథ్రోపాలజీలో, సోషియాలజీలో అన్నింటిలో కూడా కరెంట్ అఫైర్స్ కూడా ఎక్కువ ఇంటిగ్రేట్ చేస్తూ ఉంటారు. దాని మెయిన్ రీజన్ అంటే ఈ సబ్జెక్ట్ ని ఈ మధ్య ఎక్కువ మంది తీసుకోవడం వల్ల, ఎక్కువ మంది ఇవే ఆప్షన్స్ రాయడం వల్ల మిగిలిన వాళ్ళకన్నా మన ఆన్సర్స్ బెటర్ గా ఉంటేనే మనకు మార్క్స్ వస్తాయి. కాబట్టి ఆ ఎడిషనల్ అడ్వాంటేజ్ కోసమే ఎక్స్ట్రా పాయింట్స్ చెప్పడం అయినా, ఇద్దరు కూడా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయినా కరెంట్ యాక్షన్ చేస్తుంటారు. అయితే ఇందులో ఇంకో పాయింట్ ఉంది. బేసికల్ గా మన దగ్గర ఆంథ్రోపాలజీ, సోషల్ రెండు ఆప్షన్స్. మెయిన్ గా మనం ఫోకస్ చేసేది ఏంటంటే ఒకటి కోచింగ్ క్లాసెస్ జరుగుతున్నాయో ఆ క్లాసెస్ లోనే అండర్స్టాండింగ్ మొత్తం జరగాలి క్లాస్ లోనే. అంటే ఇక కోచింగ్ అయిపోయిన తర్వాత నేర్చుకోవడానికి ఏం లేకుండా ఆ కోచింగ్ టైంలోనే డౌట్ క్లారిఫికేషన్ కానీ, వీక్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కానీ, స్టూడెంట్స్ కి పర్సనల్ గా వాళ్ళకి అర్థమయ్యేలా పర్సనల్ మెంటర్షిప్ కానీ, టెస్ట్ సిరీస్ కానీ ఇవన్నీ కూడా ప్యారల్ గా అయిపోతూ ఉంటాయి. దానివల్లే కొంచెం టైం మిగతా వాళ్ళకన్నా ఒక హాఫ్ మంత్ ఎక్స్ట్రా పట్టచ్చు. అలాగే టెస్ట్ సిరీస్ ఒకటే పడి సరిపోదు, అయిపోయిన టాపిక్స్ మీద ఇప్పటికప్పుడు మెయిన్స్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ రైట్ మెయిన్స్ ఆన్సర్స్ కదా, ఆప్షన్ అంటే ఓన్లీ మెయిన్స్ లో ఉంటుంది, ఆన్సర్ రైట్స్ అవసరం. అండ్ వినయ్ అండ్ శిరీష్ ఇద్దరు యంగ్ అవడం వల్ల, యంగ్ డైనమిక్, వాళ్ళు ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాకే యూపీఎస్సీలో వాళ్ళ రెస్పెక్టివ్ ఆప్షనల్స్ లో దే గాట్ హై స్కోర్స్ అనమాట. శిరీషకి ఆంథ్రోపాలజీలో, వినయ్ సోషియాలజీలో కన్సిక్యూటివ్ ఇయర్స్ లో దే గాట్ హైయెస్ట్ స్కోర్స్. సో దే ఆర్ ప్రజెంట్ రిలవెంట్, ఇన్ టచ్ విత్ ద సబ్జెక్ట్. అండ్ ఇద్దరికి సబ్జెక్ట్ మీద ప్యాషన్ ఏదైతే ఉందో మాట్లాడుతుంటే అర్థమవుతుంది. ప్యాషన్ ఏదైతే ఉందో ఆ ప్యాషన్ ని స్టూడెంట్స్ కి వాళ్ళు రీచ్ చేస్తారు. సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ తో పాటు ప్యాషన్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. అలా చేయడం వల్లే బోత్ ఆఫ్ దెమ్ బికేమ్ సక్సెస్ఫుల్ ఫ్యాకల్టీ అట్ ఎ వెరీ యంగ్ ఏజ్. అండ్ నా ఉద్దేశంలో లెట్స్ ఫైండ్ అవుట్ ఎందుకు యూపీఎస్సీలో ఈ ఆప్షన్స్ లో ఎక్కువ మంది రాసినప్పటికీ చాలా తక్కువ మంది మాత్రమే ఆ రిమైనింగ్ వాళ్ళకన్నా కూడా ఎక్స్ట్రా ఏం చేస్తున్నారు, వాట్ ఎఫర్ట్ దేర్ పుట్టింగ్, వాట్ డిఫరెన్స్ దేర్ మేకింగ్ టు గెట్ దట్ ఎక్స్ట్రా మార్క్స్. ఎందుకంటే ఈ హైలీ టేకెన్ ఆప్షన్స్ లో యూ హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ టు గెట్ ఎక్స్ట్రా మార్క్స్. ఆ మార్క్స్ ఎలా వస్తాయనేది విల్ ఫైండ్ అవుట్ ఇన్ ఈచ్ ఆప్షన్. శిరీష ఆంథ్రోపాలజీలో ఎక్కువ నిద్ర రాస్తారు కదా, కామన్ అందరు రాసే దానికన్నా డిఫరెన్స్ ఏం క్రియేట్ చేయగలం. ఎందుకంటే ఆల్మోస్ట్ టెక్స్ట్ బుక్స్ అయినా అందరూ చదువుతారు, పాయింట్స్ అందరూ సిలబస్ అదే ఉంటుంది.
మిగిలిన వరకు ఎక్స్ట్రా మార్క్స్ రావాలంటే ఏం చేయాలి? సార్ ఒకటే చెప్తాను, సింప్లిసిటీ ఇస్ ద అల్టిమేట్ సోఫిస్టికేషన్. ఎంత కాంప్లెక్స్ టర్మినాలజీస్ వాడాలి, ఎంత కాంప్లెక్స్ గా ఆన్సర్ ని ప్రెజెంట్ చేయాలి అని వాళ్ళ లింగ్విస్టిక్ స్కిల్స్ వాడుతున్నారు, కానీ వాళ్ళ నాలెడ్జ్ ని ఎక్స్ప్రెస్ చేయట్లేదు సార్. యూపీఎస్సీ నెవర్ రివార్డ్స్ యువర్ లాంగ్వేజ్ స్కిల్స్, ఇట్ రివార్డ్స్ యువర్ అండర్స్టాండింగ్. నువ్వు ఎంత కాంప్లికేటెడ్ టర్మినాలజీ వాడాలి అనేది కాదు, నీకు ఎంత అర్థమైన దాన్ని నువ్వు ఎంత సింపుల్ టర్మ్స్ లో ఎంత తక్కువ వర్డ్ లిమిట్ లో రాస్తున్నావు అనేది పాయింట్ సార్. వర్డ్ లిమిట్ ఇచ్చిందే అందుకు, ఫస్ట్ థింగ్. నెక్స్ట్, డయాగ్రామ్స్. కాంప్లికేటెడ్ డయాగ్రామ్స్ రాయక్కర్లేదు, వీఆర్ నాట్ మెడికల్ స్టూడెంట్స్. సింపుల్ డయాగ్రామ్స్. ఇప్పుడు ఎక్కువ కంటెంట్ ఉంది, తక్కువ వర్డ్ లిమిట్ ఉంది, ఏం చేయగలం దాన్ని? ఎక్కువ కంటెంట్ ని ఎలా ప్రొడ్యూస్ చేయగలం? ఫ్లో చార్ట్స్. వర్డ్ లిమిట్ మెయింటైన్ అవుతుంది, అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ షోయింగ్ ది ఎగ్జామినర్ దట్ దిస్ ఈస్ మై నాలెడ్జ్, దిస్ ఈస్ మై అండర్స్టాండింగ్. ఫ్లో చార్ట్స్. థింకర్స్. ఇప్పుడు ఏదైనా ఒపీనియన్ అడిగారు, ఫ్యూచర్ ఆఫ్ కాస్ట్ సిస్టమ్ అన్నారు, వై ఆర్ యూ రైటింగ్ యువర్ ఒపీనియన్? Write the opinion of thinkers. What thinkers are talking about future of caste system? What M.N. Srinivas is talking? What D.N. Mazumdar is talking? What Andre Beitel is talking? Mention thinkers. When you are mentioning thinkers, definitely గా ఆ థింకర్ ఏదో ఒక కేస్ స్టడీ చేసే ఉంటారు కదా. ఆ థింకర్ వెనకాల బ్యాక్గ్రౌండ్ లేకుండా వాళ్ళు జస్ట్ ఊహించుకుని చెప్పారు కదా. ఎక్కడ కేస్ స్టడీ చేశారు, ఏ బుక్ లో రాశారు, ఆ డీటెయిల్స్ అనేవి చాలా, దట్ మేక్స్ యువర్ ఆన్సర్ స్టాండ్ డిఫరెంట్ సార్. ఓకే వినోద్, ఇప్పుడు బేస్డ్ ఆన్ ద పాయింట్స్ డిస్కస్ చేస్తున్నావు, మనం ఏమనుకున్నాం అంటే మార్క్స్ ఎక్స్ట్రా స్కోర్ చేయాలంటే ఎలా చేయాలి అనేది శిరీష చెప్పింది. ఎలా స్కోర్ చేయాలి మార్క్స్ ఎక్స్ట్రా అంటే ఈ యాడ్ చేసుకోవాలని చెప్పి. ఇప్పుడు చాలా మంది ఢిల్లీలోనో ఇంకెక్కడో వేరే దగ్గర సోషాలజీ కోచింగ్ తీసుకోనో, ఆంథ్రోపాలజీ కోచింగ్ తీసుకోనో, ఒక 2 సార్లు ఎగ్జామ్ రాసి మార్క్స్ తక్కువ రావడం వల్ల ఎందుకు తక్కువ వస్తుందో తెలియక మళ్ళీ వాళ్ళు మార్క్స్ ఎన్హాన్స్మెంట్ కోసం మన దగ్గరికి, అంటే సోషాలజీ దగ్గరికి వస్తున్నారు మెంటర్షిప్ కి. మన దగ్గర మెంటర్షిప్ వచ్చే స్టూడెంట్స్ ఎలా ఎలాంటి వాళ్ళు అంటే, కోచింగ్ అయిపోయింది, 2 సార్లు రాశారు, జస్ట్ వాళ్ళు ఇంప్రూవ్ వస్తున్నారు కదా. వచ్చినప్పుడు మెయిన్ ఫోకస్ ఎలా ఉంటుందంటే, మెంటర్ చేస్తున్నప్పుడు వాళ్ళకి మార్క్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఆర్డర్ రాశారు కాబట్టి ఇలా ఇంప్రూవ్ చేయాలి ఆలోచిస్తుంటారు కదా. సో నాకు తెలియని అలా మెంటర్షిప్ వచ్చే వాళ్ళ దగ్గర అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళు ఎందులో ల్యాక్ అవుతున్నారు. మెంటర్షిప్ చేసినప్పుడు ఆల్రెడీ కోచింగ్ అయిపోయింది, ఎక్కడో నేర్చుకుని వస్తున్నారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఎందుకు మార్క్స్ తక్కువ వస్తున్నాయి, మెంటర్షిప్ ఎలా చేస్తావు నువ్వు, వాళ్ళకి మార్క్స్ ఇంప్రూవ్ చేయడం కోసం శిరీష చెప్పిన రకంగానే సోషాలజీ నువ్వు ఫాలో టెక్నిక్స్ ఏంటి? సార్ అవును సార్, చాలా మంది వస్తున్నారు, చాలా మంది ఇప్పుడు కూడా మన దగ్గర మెంటర్షిప్ తీసుకుంటున్నారు. ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, స్పెషల్ గా స్టూడెంట్స్ హూ హ్యావ్ బీన్ టు ఢిల్లీలో ఏమవుతుంది అంటే, మన స్టూడెంట్స్ కి సొసైటీ అంటే మన సొసైటీ గురించి సార్, మన ఫ్యామిలీ సిస్టమ్, మన క్యాస్ట్ సిస్టమ్, ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ఏమవుతున్నాయి అంటే నార్త్ ఇండియన్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి వాళ్ళకు ఆ ఐడియా ఏం, త్రూ ఎగ్జాంపుల్స్ యూ వాంట్ టు మేక్ స్టూడెంట్స్ లైఫ్ ఈజీ, బట్ వాట్ హ్యావ్ సీన్ ఇస్ త్రూ ఎగ్జాంపుల్స్ దే ఆర్ మేకింగ్ స్టూడెంట్స్ లైఫ్ వెరీ డిఫికల్ట్. వాళ్ళు రిలేట్ చేసుకునే ఎగ్జాంపుల్స్ కాకుండా వేరే సొసైటీ ఇస్తారు, ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, వాళ్ళు చూసిన సొసైటీ కాదు, వాళ్ళు ఏదో అందుగురించి నేనేం చేస్తాను, మన క్లాస్ కొంచెం లైవ్లీగా ఉండడానికి మన క్యాస్ట్ సిస్టమ్ లో మన దగ్గర జరుగుతున్న ఇష్యూస్ అవి చెప్పి, మనము డైలీ చూస్తున్నా, ఇప్పుడు నా క్లాస్ లో క్యాస్ట్ సిస్టమ్ చెప్పాలి అంటే బోనాలు పండుగ చెప్తాను, క్యాస్ట్ సిస్టమ్ చెప్పాలి అంటే బతుకమ్మ చెప్తాను. ఎందుకంటే బోనాలు పల్లెటూర్లలో బోనాలు ఎలా ఉంటాయి అంటే అందరూ బోనాలు తీస్తారు, కానీ పాయింట్ ఏంటి అంటే ఒక క్యాస్ట్ వాళ్ళు ఒక గుడికి వెళ్తారు, ఇంకో క్యాస్ట్ వాళ్ళు ఇంకో గుడికి వెళ్తారు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్తే కదా సార్ వాళ్ళకు అసలు రియాలిటీ ఏంటో అర్థమవుతుంది. సో నేనేం చేస్తాను అంటే, త్రూ గివింగ్ ఎగ్జాంపుల్స్ ఐ విల్ ట్రూలీ introduce our society to them, then they will appreciate the true society. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చి కాన్సెప్చువల్ క్లారిటీ, చాలా మంది 2 times రాసి కూడా వస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే సార్, కాన్సెప్చువల్ క్లారిటీ లేదు సార్. అంటే నేను వాళ్ళ ఫస్ట్ మెంటర్షిప్ అంటే వాళ్ళను ఆన్సర్ రాసుకొని రమ్మనడం కాదు, ఫస్ట్ ఇంటరాక్ట్, ఇలా ఎలాగో కూర్చొని ఇంటరాక్ట్ అవుతామో సార్, ఒక హాఫ్ అన్ అవర్ ఇంటరాక్ట్ అవుతే ఎక్కడ వాళ్ళకు వీక్నెస్ ఉన్నాయో ఈజీగా తెలిసిపోతాయి సార్. థింకర్స్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, వాట్ డూ యూ థింక్ అబౌట్ కార్ల్ మార్క్స్, విచ్ థియరీ ఆఫ్ కార్ల్ మార్క్స్ ఇస్ విచ్ యు ఆర్ వెరీ మచ్ ఫ్యాసినేటెడ్ విత్, నీకు ఉన్న థింకర్స్ లలో ఏ థింకర్స్ ఎక్కువ ఇష్టం, ఇవన్నీ జనరల్ గా మాట్లాడితే వాళ్ళకు కాన్సెప్చువల్ క్లారిటీ ఎక్కడ ల్యాక్ అవుతున్నారో తెలుస్తుంది. కాబట్టి సో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ వీక్నెసెస్ ఏంటి, ప్లస్ ఇంకొకటి ఏంటి, ఎగ్జామినేషన్ డిమాండ్ కూడా చేంజ్ అవుతుంది సార్. స్టూడెంట్స్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ నాట్ కోపింగ్ అప్ విత్ ద చేంజింగ్ డిమాండ్. పేపర్ 2 అనేది చాలా డైనమిక్ అవుతుంది.
చాలా మందికి నా దగ్గరికి వచ్చి అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే వాళ్ళకు ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయో కూడా తెలియలేని సిచ్యువేషన్ ఉంది. నేను ఐడెంటిఫై చేసి మీకు ఈ రీజన్స్ వల్ల తక్కువ మార్కులు వచ్చాయని చెప్పాల్సి వస్తుంది. పేపర్ 2 డైనమిక్ అవుతుంది. పేపర్ 2 లో కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ చేయలేకపోతున్నారు. ఆన్సర్స్ లో ఎగ్జాంపుల్స్ ఇవ్వలేకపోతున్నారు. కాన్సెప్ట్ రాయడం కాదు ముఖ్యం. మేడం చెప్పినట్టు కాన్సెప్ట్ నీకు ఎంత అర్థమైంది అనేది ఎప్పుడు అర్థమవుతుంది అంటే నువ్వు ఎంత సింపుల్ గా చెప్తావో, ఎంత సింపుల్ గా రాయగలుగుతావో అంత అది that will fetch you extra mark. Always the fight is about 1 mark. ప్రతి క్వశ్చన్ లో 1 మార్క్ నాకు వేరే వాళ్ళకన్నా ఎక్కువ రావాలి. ఆ ఫైట్ అనేది ఇన్స్పైర్ చేస్తూ ప్రతి క్వశ్చన్ లో 1 మార్క్ కోసం ఎలా ఫైట్ చేయాలి, ఆ 1 మార్క్ కోసం మనం ఏమేం చేంజెస్ చేయాలి అది ఎంఫసైజ్ చేస్తూ మెంటర్షిప్ చేస్తున్నాను సార్. దట్ ఈస్ హౌ ఐఎమ్ ఎంఫసైజింగ్. అలానే థింకర్స్ లో ఇంటిగ్రేట్ చేయలేకపోతున్నారు, డిఫరెన్స్ క్రియేట్ చేయలేకపోతున్నారు. కార్ల్ మార్క్స్ కి డర్కైమ్ కి anatomy of Durkheim, how it is different from another thinker. Division of labor, how division of labor కార్ల్ మార్క్స్ ఎలా మాట్లాడారు, డర్కైమ్ ఎలా మాట్లాడారు. సో ఇంటిగ్రేట్ చేయలేకపోతున్నారు, థియరీస్ ని అప్లై చేయలేకపోతున్నారు. డైలెక్ట్స్ అంటే తెలుస్తుంది, డైలెక్ట్ అనే వర్డ్ తెలుస్తుంది కానీ వాళ్ళకు డైలెక్టిక్ అనే మీనింగ్ తెలియట్లేదు. సో అలానే సోషల్ ఫ్యాక్ట్ అని ఉంటుంది. సో డర్కైమ్ టాక్డ్ అబౌట్ సోషల్ ఫ్యాక్ట్. చాలా మందికి సోషల్ ఫ్యాక్ట్ అనేది అడగంగానే డెఫినిషన్ చెప్తున్నారు, బట్ సోషల్ ఫ్యాక్ట్ అంటే ఏంటి, నాకు చెప్పు సోషల్ ఫ్యాక్ట్ అంటే ఏంటి అనేది అర్థం కావట్లేదు. సోషల్ ఫ్యాక్ట్ అంటే ఏంటి అంటే మనం ఒక ఇండివిజువల్ ని రూమ్ లో వేసి నీకు చాలా ఫ్రీడమ్ ఉంది, నీకు ఇష్టం ఉన్నది చేసుకో, కానీ ఏం చేసినా కానీ రూమ్ లోనే చేయాలి అనే ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తే అప్పుడు అంటే సోషల్ ఫ్యాక్ట్ త్రూ డార్కమ్ ఏం చెప్తారంటే మన సొసైటీ మనల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది ప్రాక్టికల్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి. దానివల్ల కన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది. అది మెంటర్షిప్ లో కూడా అదే చేస్తున్నారు, కాన్సెప్చువల్ క్లారిటీ. అలాగే ఇప్పుడు మెంటర్షిప్ లో మనం కొంచెం వాడుకున్నప్పుడు ముందు కూడా మీరు చెప్పారు, ఏం చెప్పారంటే మెంటర్షిప్ కి మన దగ్గరికి వచ్చే స్టూడెంట్ ది ఎక్కడైతే వాళ్ళు కోచింగ్ తీసుకున్నారో ఆ నోట్స్ వస్తే మీరు చూస్తారు, మీరు కూడా చూసారు. మీరు ఏం చెప్పారంటే మీరు ఇద్దరు కూడా సార్లు సార్ ఆ నోట్స్ అన్ని ఆల్మోస్ట్ ఒకేలా ఉన్నాయి, క్వశ్చన్స్ ఏవైతే ఎక్కువ వస్తున్నాయో దాని మీదే నోట్స్ ఇస్తున్నారు. యూపీఎస్ సిలబస్ లో కొన్ని పాయింట్స్ మీద క్వశ్చన్స్ రావట్లేదు అనుకోండి, అసలు ఆ పాయింట్ వదిలేసి చెప్పట్లేదు. అలాగే నోట్స్ లో కూడా అంతవరకు వేరే అకాడమీస్ లో నోట్స్ తిప్పిమని అదే ఇస్తున్నారు, డిఫరెన్స్ క్రియేషన్ చెప్పాడు అన్నారు. ఈ చెప్పిందంటే 1.7 అట్లా ఎవరు చెప్పట్లేదు, వదిలేస్తారు ఆంథ్రోపాలజీలో, బికాస్ నో క్వశ్చన్స్ ఆర్ కమింగ్ వదిలేస్తున్నారు. అలాగే కూడా చెప్పాలంటే కొన్ని క్రిటికల్ టాపిక్స్ అంటే ఆ టాపిక్ మీద మార్కెట్ లో మెటీరియల్ లేకపోవడం వల్ల ఆ కన్సర్న్ ఫ్యాకల్టీ కూడా ఐడియా లేకపోవడం వల్ల వదిలేస్తారు కదండి. దాన్నే స్టూడెంట్స్ కంటిన్యూ చేస్తారు. అలాంటి గ్యాప్స్ అన్ని కూడా మీరు క్లియర్ చేస్తారు కదా, క్లియర్ చేస్తారు గ్యాప్స్ గుడ్స్. అలాగే మెంటర్షిప్ లో మనం మెంటర్షిప్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ వీ కీప్ ఎగ్జామ్స్ ఆల్సో. టెస్ట్ పెడతాం కాబట్టి, ఎగ్జామ్ పెడతాం కాబట్టి ఆ టెస్ట్ సిరీస్ లో యాజ్ రేట్ ది ఆన్సర్స్ మీ ఇద్దరిలో ఉన్న ఒక అడ్వాంటేజ్ అంటే మీరు మన దగ్గర కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ కావచ్చు, లేదా మెంటర్షిప్ వచ్చి పిల్లలు కావచ్చు, ప్రతి ఆన్సర్ మీరు ఇవాల్యుయేట్ చేసి చదవ చేయట్లా. చాలా మంది బయట కోచింగ్ ఏమవుతుందంటే ఆప్షనల్ ఫ్యాకల్టీ టీచ్ చేస్తారు కానీ పేపర్స్ ఇవాల్యుయేట్ చేయరు, మెంటర్షిప్ చేయరు, క్వశ్చన్స్ కరెక్షన్ చేయరు. దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ లెవెల్ మాకు అర్థం అవుతుంది, వాళ్ళకి వన్ వే నాలెడ్జ్ చెప్పి వెళ్ళిపోతున్నారు అంతే. బట్ మీరు ఏంటంటే కూర్చొని కరెక్షన్ చేసి చూస్తారు కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ బట్టి నాకు కావాల్సింది ఏంటంటే యాజ్ యూఆర్ ఇవాల్యుయేటింగ్ ద పేపర్స్ ఆఫ్ దిస్ మెంటర్షిప్ స్టూడెంట్స్ మనసు పక్కన పెట్టండి. మన దగ్గర కోచింగ్ తీసుకుని ఎనీ హౌ మీరు అసలు చెప్తూ ఉంటారు సబ్జెక్ట్ ని, ఆన్సర్ అనేది మీరు చెప్పి రాస్తూ ఉంటారు, అది వేరు, ఆ ఇంప్రూవ్మెంట్స్ వేరు. బట్ మెంటర్షిప్ వచ్చే పిల్లలు వాళ్ళు రాసి ఆన్సర్ చూసినప్పుడు వాట్ ఆర్ యూ ఐడెంటిఫైయింగ్ ఆన్సర్స్ లో ఎక్కడ వేర్ దే ఆర్ ల్యాకింగ్ ఇన్ దోస్ ఆన్సర్స్? సార్ సోషాలజీలో స్కోరింగ్ ఈస్ ఆన్సర్ రైటింగ్. ద పర్సన్ హూ రైట్ బెటర్ ఆన్సర్ విల్ స్కోర్ గుడ్ మార్క్స్. ఆన్సర్స్ లో నేను చూసేది ఏంటి అంటే 2-3 టైమ్స్ రాసిన వాళ్ళకు కూడా స్ట్రక్చరింగ్ అనేది రావట్లేదు సార్. ఆర్గానికల్ గా ఇంట్రొడక్షన్ ని బాడీని ఎలా లింక్ చేయాలి అనేది రావట్లేదు, బాడీని కన్క్లూజన్ ఎలా లింక్ చేయాలి అని రావట్లేదు. కన్క్లూజన్ రాస్తున్నారు, కన్క్లూజన్ రాసేటప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది, ఏదో హడావుడిగా కన్క్లూజన్ రాస్తున్నట్టు, ఏదో ఈవెంట్ అటెండ్ అవ్వాలి అన్నట్టు కన్క్లూజన్ రాస్తున్నారు. దిస్ ఈస్ లైఫ్, దిస్ ఈస్ యువర్ లైఫ్, దిస్ ఈస్ యువర్ డ్రీమ్. when you got an opportunity to write means conclude properly. సో కన్క్లూజన్ లో కంటెంపరీ ఇష్యూస్ ని ఇంక్లూడ్ చేయడం. నేను కన్క్లూజన్ ఎప్పుడు చెప్తాను, ఇంట్రొడక్షన్ ఈజ్ లైక్ అ మూవీ ట్రైలర్. దాంట్లో మీ ఎవాల్యుయేటర్ కి నీకు ఎంత కాన్సెప్ట్ వచ్చు అనేది క్లియర్ గా అర్థం కావాలి, బాడీలో నీకు ఎంత డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది అనేది కన్వే కావాలి. కన్క్లూజన్ లో దీంట్లో నీ ఒపీనియన్ ఏంటి
ఇచ్చిన థింకర్ ఒపీనియన్ ఏంటి, ప్లస్ దీనికి కన్క్లూజన్ కి కంటెంపరీ రిలవెన్స్ అనేది. నేను కన్క్లూజన్ ఎప్పుడైనా స్టూడెంట్స్ కి 2 parts చెప్తాను. పెనల్టిమేట్ కన్క్లూజన్ అని ఉంటుంది, అల్టిమేట్ కన్క్లూజన్ అని ఉంటుంది. పెనల్టిమేట్ కన్క్లూజన్ లో మీరు ఏం చేస్తారంటే కంటెంపరీ ఇష్యూస్ యాడ్ చేయాలి. అల్టిమేట్ కన్క్లూజన్ లో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ ద థియరీ ఇస్ టాకింగ్ అబౌట్ దాని గురించి కన్క్లూడ్ చేయొచ్చు. సో ఇది ఈ లింకింగ్ అనేది రావట్లేదు సార్. ప్లస్ ఎగ్జామ్ నేను ఇంతకు ముందు చెప్పినట్టే స్టూడెంట్స్ సబ్స్టాన్షియేట్ చేయట్లేదు. స్టూడెంట్స్ ఆర్ నాట్ రైటింగ్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, స్టూడెంట్స్ ఆర్ నాట్ రైటింగ్ కన్సైజ్లీ. అండ్ స్టూడెంట్స్ చాలా మంది మీకు కూడా చాలా మంది అడుగుతారు కదా సార్, పారాగ్రాఫ్ లో రాయాలా, పాయింట్ వైజ్ గా రాయాలా? ఇప్పటికీ కూడా 2 attempts రాసిన వాళ్ళు కూడా పారాగ్రాఫ్ పాయింట్ వైజ్ రాయాలి. నేనేం చెప్తాను అంటే వాట్ ఎవర్ ఈజ్ యువర్ స్కిల్ యూ రైట్ ఇట్. అండ్ UPSC ఈజ్ ఎ లాజికల్ ఎగ్జామినేషన్ ప్రాసెస్. UPSC ఈజ్ నాట్ ఇర్రాషనల్. ఇఫ్ I can be irrational, but UPSC cannot be irrational. UPSC will accept the diversity. UPSC accepting diversity కాబట్టి ఇన్ని ఆప్షన్స్ పెట్టింది. యాక్సెప్టింగ్ డైవర్సిటీ కాబట్టి మీరు పాయింట్ వైజ్ రాసినా ఓకే, పారాగ్రాఫ్ వైజ్ రాసిన ఓకే. నేను స్టూడెంట్స్ కి ఏం చెప్తాను అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సోషాలజీలో 40 to 50 ఇంపార్టెంట్ థీమ్స్ ఉన్నాయి. మీరు ఏం చెయ్యండి అంటే ఒక 70% పాయింట్ వైజ్ రాసిన 30% ఆఫ్ ద క్వశ్చన్స్ రైట్ ఇన్ పారాగ్రాఫ్ వైజ్, which clearly breaks the monotony for the evaluator. వాళ్ళకు అరే చూడండి ఈ స్టూడెంట్ పారాగ్రాఫ్ వైజ్ గా కూడా ఇంత బాగా రాయగలుగుతున్నాడు, పాయింట్ వైజ్ గా కూడా ఇంత బాగా రాయొచ్చు, ఫ్లో చార్ట్స్ ఇంక్లూడ్ చేయగలుగుతున్నాడు, హబ్ అండ్ స్పోక్ మోడల్ ఇంక్లూడ్ చేయగలుగుతున్నారు, కన్సైజ్ గా రాయగలుగుతున్నారు, కాన్సెప్షువల్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు. ఇవి మిస్ అవుతున్నాయి సార్. ఇవి నేను మెంటర్షిప్ కి కూర్చొని ఇవే చెప్తున్నాను. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే దే ఆర్ థింకింగ్ దట్ ఆల్ ద ఇన్పుట్స్ ఐఎమ్ గివింగ్ ఇస్ వెరీ న్యూ అండ్ ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఇంకోటి ఏంటంటే ఇన్ని పాయింట్స్ ఒక ఆన్సర్ లో ఇన్ని విషయాలు ఇంక్లూడ్ చేయాలంటే నాలెడ్జ్ తో పాటు ప్రాక్టీస్ చేయాలి. మల్టిపుల్ అవర్స్ ప్రాక్టీస్ చేస్తేనే ఆ కన్సైజ్నెస్, గుడ్ కన్క్లూజన్, ఒపీనియన్, కరెంట్ అఫైర్స్ ఇంక్లూజన్, డైమెన్షన్స్ అన్ని యాడ్ చేయగలం. జస్ట్ మనం నేర్చుకోవడం అవ్వదు, ప్రాక్టీస్ కూడా చేస్తాం అన్నమాట. ట్రూ సార్. అయితే సేమ్ అలాగే శిరీష్ ఇప్పుడు వినయ్ చెప్పినట్టుగానే మెంటర్షిప్ కి ఆల్రెడీ బయట కోచింగ్ తీసుకొని అటెంప్ట్స్ వస్తుంటారు మీ దగ్గరికి. అండ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో కూడా అలా వచ్చిన స్టూడెంట్స్ కి నువ్వు మార్క్స్ ఇంక్రీజ్ చేయగలిగావు. యూ టోల్డ్ యువర్ స్ట్రాటజీ ఆఫ్ ఇంక్రీజింగ్ మార్క్స్ అండ్ దే ఫెల్ట్ హ్యాపీ కూడా కదా. అది క్వశ్చన్ ఏంటంటే వాళ్ళలో ఏ ల్యాక్ నే నువ్వు అబ్జర్వ్ చేసావు అంటే వాళ్ళు ఎందుకు కోచింగ్ అయిపోయి 2 సార్లు రాసినా కూడా ఎక్కడ ల్యాక్ అవుతున్నారు వాళ్ళు అంటే యాజ్ దే కమ్ టు యూ ఫర్ మెంటర్షిప్ డ్యూరింగ్ మెంటరింగ్ టెస్ట్ పెట్టినప్పుడు కానీ, ఆన్సర్ వేసినప్పుడు కానీ, డౌట్ క్లారిఫై చేసినప్పుడు కానీ యూ డోంట్ అండర్స్టూడ్ కదా. సో వాట్ ఆర్ ద కామన్ మిస్టేక్స్ యూ ఐడెంటిఫైడ్? జనరల్ గా చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు సార్ ఈ మధ్య. కొంతమంది స్టూడెంట్స్ ఏం కంప్లైంట్ చేస్తున్నారంటే కోచింగ్ అయిపోయిన తర్వాత కూడా దే వర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. మాకు తలేదో తోకేదో అర్థం కావడం లేదు, మాకు అసలు కాన్సెప్టే అర్థం కావట్లేదు, మొన్న పేపర్ చూస్తే చాలా భయంకరంగా ఉంది, అసలు మేము రాయగలమా, అసలు మేము తీసుకున్న ఆప్షనల్ కరెక్టేనా, మాకు సూట్ అవుతుందా అనే క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. సో అలా చాలా మంది అప్రోచ్ అయ్యారు. కొంతమంది స్టూడెంట్స్ ఏంటి అంటే మేము ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నాము, మాకు ఓన్లీ రికార్డెడ్ లెక్చర్స్ మాత్రమే చెప్పారు, మాకు డౌట్స్ క్లారిఫై చేయలేదు, కొన్ని చాప్టర్స్ వదిలేశారు, అదేమంటే అది ఎగ్జామ్ లో అడగట్లేదని చెప్తున్నారు. కొంతమంది అయితే మాకు నోట్స్ ఇవ్వట్లేదు, జస్ట్ హ్యాండ్ అవుట్స్ ఇచ్చేసి ఇంతే చదవండి చాలు అంటున్నారు, కానీ మేము ఆన్సర్స్ అయితే సాల్వ్ చేయలేకపోతున్నాం. సో ప్రాబ్లం ఎక్కడుంది? టీచింగ్ స్టైల్లో ప్రాబ్లం ఉందా, మేము అండర్స్టాండింగ్ చేసుకోవడంలో ప్రాబ్లం ఉందా, లేకపోతే ఇంకా ఏం చేయాలి అని అప్రోచ్ అవుతున్నారు. సో నేను జనరల్ గా మెంటర్షిప్ వచ్చినప్పుడు నేను ఒకటే చూస్తాను, ఇట్స్ నాట్ అ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్. అందరికీ ఒక షెడ్యూల్ వేసేసి ఈ షెడ్యూల్ మీరు ఫాలో అవ్వండి, ఈ డేకి ఇది కంప్లీట్ చేయండి, ఇన్ని క్వశ్చన్స్ రాయడం అండి అనేది వెరీ రాంగ్. ఇక్కడ మేము ఏం చేస్తామంటే ఫస్ట్ ఆ స్టూడెంట్ ని అనలైజ్ చేస్తాం. అక్కడ ఏం ల్యాక్ అవుతుంది, నాలెడ్జ్ బేసా, లేకపోతే ఆన్సర్ రాయలేకపోతున్నారా, లేకపోతే గుర్తు పెట్టుకోలేకపోతున్నారా, లేకపోతే కనెక్ట్ చేసుకోలేకపోతున్నారా, లేకపోతే లాంగ్వేజ్ అర్థం కావడం లేదా అని డిఫరెంట్ డైమెన్షన్స్ లో ఒక స్టూడెంట్ ని టెస్ట్ చేస్తాం. మెజారిటీ ఆఫ్ ది కేసెస్ లో ఏమవుతుందంటే వాళ్ళకి నాలెడ్జ్ క్లారిటీ లేదు, ఎస్పెషల్లీ ఫిజికల్ ఆంథ్రోపాలజీ అండ్ ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ, ఎందుకంటే వాళ్ళకి బేసిక్స్ చెప్పట్లేదు. సో ఇక్కడ నాలెడ్జ్ గ్యాప్ అనేది ప్రాబ్లం. సో ఆ నాలెడ్జ్ గ్యాప్ ని మేము ఫిల్ చేస్తాం. సో వీ డోంట్ గో ఫర్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్, వీ గో ఫర్ అ టైలర్డ్ అప్రోచ్. ఒక స్టూడెంట్ యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ ని అనలైజ్ చేసి వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, సో మనం ఎక్కడ వర్క్ చేయాలి టు మేక్ దెమ్ స్ట్రెంగ్త్ ఇన్ ఆల్ ది స్పియర్స్ అనేది చూసుకొని అకార్డింగ్లీ అప్రోచ్ అవుతాం. అండ్ దట్స్ వై వీఆర్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్ అండ్ గుడ్ ఫీడ్బ్యాక్. ఓకే శిరీష్, యాక్చువల్గా మీరు చెప్పి కరెక్ట్. మోస్ట్లీ ఏమవుతుందంటే కొంతమంది ఓన్లీ పీపీటీస్ ఇచ్చేసి ఆ పీపీటీస్ నోట్స్ తెప్పించేస్తుంటారు, నోట్స్ కాదు యాక్చువల్గా. ఇంకొంతమంది ఓన్ రికార్డ్ క్లాస్ చేస్తుంటారు, రికార్డ్ క్లాస్ చేసి
లైవ్ గా దే వోంట్ బి ఇంటరాక్టింగ్ విత్ ద స్టూడెంట్స్, అది కూడా ప్రాబ్లమ్. సో ఎస్ వాట్ టు సెట్. అది ఇప్పుడు ఆంథ్రోపాలజీలో అయినా సోషాలజీలో అయినా ఈవెన్ పిఎస్ఐఆర్ లో కూడా కిరణ్ సార్ అని చెప్పి ఫ్యాకల్టీ ఉన్నారు. ఈ 3 ఆప్షన్స్ లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఫ్రెష్ గా మీరు ఆప్షన్ తీసుకోవచ్చా, ఈ ఆప్షన్ నేను సూట్ అవుతానా అని తెలుసుకుందాం అనుకున్నా కూడా ఇది అప్రోచెస్ జస్ట్ ఫ్రీ కౌన్సిలింగ్ రావచ్చు. వచ్చేసారి ఏమైనా తీసుకుందాం అనుకున్నాను, ఈ ఆప్షన్ లో స్కోరింగ్ ఎలా ఉంటుంది, నేను చేయగల సోర్సెస్ ఏంటి కనుక్కోవచ్చు. ఆల్రెడీ మీరు కోచింగ్ వేరే తీసుకొని మార్క్స్ తక్కువ వస్తుంటే కూడా మెంటర్షిప్ రావచ్చు. ఓవర్ టెస్ట్ సిరీస్ కూడా యూ కెన్ కమ్ టు టెస్ట్ సిరీస్ కూడా. ఒకవేళ ఎవరైనా కూడా కోచింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే వీఆర్ స్టార్టింగ్ న్యూ బ్యాచ్ ఇన్ నెక్స్ట్ 2 weeks. యూ కెన్ కమ్ అప్రోచెస్. అది ఆఫ్లైన్ లో హైదరాబాద్ విజయవాడ ఓకే, ఆన్లైన్ లో కూడా యూ కెన్ టేక్ లైవ్ క్లాసెస్ ఆల్సో ఫ్రమ్ us. You can take material test series also offline online. So make use of that. You can anytime come and interact with your faculty and clear your doubts. All the best.